మా ఇంటి గుమగుమలు మీ ఇంట్లో. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి గుమగుమలు. ఈ రోజు మనం చాలా డిఫరెంట్ అయిన టేస్టీ, జ్యూసీ అండ్ క్రిస్పీ బేబీకార్న్ మంచూరియా చేసుకోబోతున్నాం. మరి లేట్ చేయకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయడం మర్చిపోకండి. మొదటిగా బేబీకార్న్ ని తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లో కొన్ని వాటర్ మరియు చిటికెడు ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసుకున్న బేబీకార్న్ ని వేసుకుని ఒక 5 నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలి. బేబీకార్న్ బాయిల్ అయిపోయాక వీటిని కాసేపు చల్లార్చుకోవాలి. నెక్స్ట్ ఇందులో 2 టీ స్పూన్ల కార్న్ ఫ్లోర్, 1 టీ స్పూన్ మైదా పిండి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు వేసుకునేటప్పుడు కొంచెం చూసుకొని తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే దీనిలో ముందుగా బాయిల్ చేసుకునేటప్పుడు వాటర్లో ఉప్పు వేసుకున్నాం మరియు తర్వాత ఇందులో వేసుకునే సాసెస్లో కూడా ఉప్పు ఉంటుంది. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని బాగా కలుపుకోవాలి. వీటిని బాగా కలుపుకున్నాక ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యే వరకు లో టు మీడియం ఫ్లేమ్ మీద డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేడి చేసుకోవాలి. అందులో సన్నగా తరిగిన 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి వేసుకుని అవి బాగా బ్రౌన్ కలర్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1 బౌల్ క్యాప్సికమ్ మరియు 1 బౌల్ ఆనియన్స్ని వేసుకొని బాగా కలుపుకుంటూ 2 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. నేను క్యాప్సికమ్ మంచి క్యూబ్స్లో కట్ చేసుకున్నాను మరియు ఆనియన్స్ని ఈ విధంగా బ్యూటిఫుల్ అయిన పెటల్స్ షేప్లో కట్ చేసుకున్నాను. 2 నిమిషాల తర్వాత ఆనియన్స్ మరియు క్యాప్సికమ్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, చిటికెడు కారం వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1/2 టీ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ వెనిగర్, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ మరియు 1 టీ స్పూన్ టమాటా కెచప్ని వేసుకొని మరో 2 నిమిషాలు కలుపుకోవాలి. మీరు మీకు ఇష్టం ఉన్న సాసెస్ని వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్లో 1 టీ స్పూన్ కార్న్ ఫ్లోర్ తీసుకొని అందులో కొంచెం వాటర్ పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఈ విధంగా కుక్ అయ్యింది. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు మరియు ముందుగా వాటర్ పోసుకొని కలుపుకున్న కార్న్ ఫ్లవర్ని యాడ్ చేసుకోవాలి. కార్న్ ఫ్లవర్ యాడ్ చేసుకున్నాక 50 to 60% వాటర్ ఎవాపరేట్ అయిపోయాక ఇందులో ముందుగా ఫ్రై చేసుకున్న బేబీకార్న్ని యాడ్ చేసుకొని ఈ విధంగా వాటర్ ఎవాపరేట్ అయ్యే వరకు కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. అంతే, చాలా డిఫరెంట్, టేస్టీ, జ్యూసీ, క్రిస్పీ అండ్ స్పైసీ ఈవినింగ్ స్నాక్స్ అయిన బేబీకార్న్ మంచూరియా రెడీ. ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. మరియు మీకు ఈ ఛానల్లో నెక్స్ట్ ఏ రెసిపీ చూడాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.